శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా మే నెల వైశాఖ మాసం కొద్ది రోజులు, అలాగే అధిక జ్యేష్ఠ మాసం కొద్ది రోజులు. ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ విధమైన పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు చెప్పుకుందాము. ధనుస్సు మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు. ధనుస్సు రాశి వారికి ఈ మాసం మే నెల 7వ స్థానంలో బృహస్పతి సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి 7వ స్థానంలో ఉన్నప్పుడు ఆనందకర వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది. 4వ స్థానంలో అర్ధాష్టమ శనిదోషం, కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. 3వ స్థానంలో రాహువు, ధనలాభం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 9వ స్థానంలో కేతువు, ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వెరసి ఈ మాసంలో ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార రీత్యా కొంత అనుకూలత అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా రవి 5వ స్థాన ప్రభావం. ఎందుకంటే ధనుస్సు నుంచి చూస్తే మేషంలో రవి ఉన్నాడు. రవి యొక్క ప్రభావము చేత ఆలోచనలు విపరీతంగా పెరుగుతాయి. సంతాన సంబంధ విషయాలపై దృష్టి ఉండటం కనిపిస్తుంది. శాస్త్రోక్తంగా చెప్పాలి అంటే ఇక్కడ రవి ఆత్మకారకుడు. ధనుస్సు రాశి వారికి 5వ స్థాన రవి సంచారంతో కొంత మనస్సు మీద ప్రభావం ఉండవచ్చు. అంటే శ్రమ ఉంటుంది విపరీతంగా. ఈ మాసంలో అవసరానికి తగిన సహాయం అయితే అందుతుంది. సంతాన పరంగా సంతానం లేని దంపతులకు ఈ మాసం సంతానం కూడా అవుతుంది. నూతన వస్తు యోగం, ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అపార్థాలకు తావివ్వకండి. ఆర్థిక సంబంధమైన జాగ్రత్తలు ఎంత వీలైతే అంత పాటించండి. ఖర్చులను నియంత్రించకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ముఖ్యంగా కుజుడు అంటే 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 4వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు. కుజుడు ధైర్యాన్ని ఇచ్చి కార్యరంగంలో కొంత పరిస్థితులను మీకు అనుకూలంగా మారుస్తాడు ఈ మాసం. అలాగే బుధుడు కొంత విద్య మీద, పత్ర వ్యవహారాలలో, అందుకే విద్యార్థులు కొంత ప్రయత్నం చేస్తే ఈ మాసంలో ర్యాంకుల పరంగానైనా కొంత అనుకూలత పెరుగుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మాసంలో కొంత ధనుస్సు రాశి వారు ప్రశాంతతను తెచ్చుకోండి. కోపాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకండి. ప్రధానంగా రోజువారీ కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించండి. కొత్త పనులు ఉంటే ఏమాత్రం మొదలు పెట్టకండి. వృధా కాలక్షేపములు ఈ మాసంలో బాగా తగ్గించండి. పని మీద ధ్యాస విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారికి కొంత క్రమశిక్షణ అనేటువంటిది ఈ మాసంలో బాగా పెరుగుతుంది. అలాగే కేతువు 9వ స్థాన ప్రభావము కొంత ధర్మకార్యాలయందు ఆసక్తి పెరుగుతుంది. మోక్షకారకుడైనటువంటి కేతువు కొంత 9వ స్థాన కేతు సంచారం భాగ్యంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావంతో కొంత ధనుస్సు రాశి వారికి ఆధ్యాత్మిక చింతన, తత్వచింతన వైపు దృష్టి అనేటువంటిది కూడా మరలుతుంది. అలాగే అర్ధాష్టమ శనిదోషం, డ్రైవింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. బాగా వేగంగా వెళ్ళటం మొదలైనటువంటివి వీలైనంత వరకు నియంత్రిస్తే సరిపోతుంది.
ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు ఈ మాసంలో బాగా చేసుకుంటారు. ఈ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకోదలుచుకున్నటువంటి వారు వివాహాది శుభకార్యక్రమములు కూడా చేసుకోవటానికి కొంత అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంత అనుకూల సమయము అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే 4 శనివారాలు శనైశ్చరుడికి తైలాభిషేకం, శివాభిషేకాలు, ఆలయ దర్శనంతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చెయ్యటము, గణేశ పంచరత్న స్తోత్రముతో కొంత మంచి ఆరాధన చేస్తే విశేషమైనటువంటి ఫలితములు సంప్రాప్తిస్తాయి. కాబట్టి ధనుస్సు రాశివారు ఈ మాసమంతా కూడా అధికంగా దైవ చింతనలో ఉంటే సరిపోతుంది. ఇక ఎవరైనా ధనుస్సు రాశి వారు వ్యక్తిగత జాతకం కోసం చెప్పించుకోవాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడుతాను. మంచి అవకాశములు కూడా, అంటే మీకు ఎటువంటి గోచారము ఏ విధంగా ఉండబోతోంది, ఏ దశలు నడుస్తున్నాయి, పరిహారాలు మొదలైనవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడటం జరగదు. కాబట్టి అపాయింట్మెంట్ ద్వారా తప్పకుండా నాతో మాట్లాడవచ్చు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. మీ అందరికీ పరమేశ్వరుడి యొక్క కృప పరిపూర్ణంగా ఉండుగాక. స్వస్తి.